ప్రీవియస్ వీడియోస్లో మనం మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఎక్స్ప్రెస్ వేస్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు ఆ ఎక్స్ప్రెస్ వేస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు కొన్ని కారిడార్స్ ఎగ్జిక్యూషన్ స్టేజ్కి వచ్చాయి. కొన్ని ప్లేసెస్లో గ్రౌండ్ వర్క్స్, టన్నలింగ్, వైడనింగ్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మనం ఎక్స్ప్రెస్ వే అప్డేట్స్ అండ్ ప్రోగ్రెస్ ఏంటి, అండ్ ఈ ప్రోగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, సిటీస్ని ఎలా చేంజ్ చేస్తుందో రీజన్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఇది కేవలం స్టేట్ని ఎండ్ టు ఎండ్ ఎలా డెవలప్ చేస్తుందో అని చెప్పే చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రీవియస్ వీడియో లింక్ని ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్స్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. రాయలసీమ రీజియన్ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే 518 కిలోమీటర్స్ లాంగ్ ఉండే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే యాక్సెస్ కంట్రోల్డ్ హై స్పీడ్ కారిడార్ గా ప్లాన్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రాలో అనంతపూర్, నంద్యాల, గుంటూరు డిస్ట్రిక్ట్స్ ని కనెక్ట్ చేస్తుంది. 19,200 crores నుంచి 19,300 crores మధ్యలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేని 14 ప్యాకేజెస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా చాలా మట్టుకు కంప్లీట్ అయింది. చాలా స్ట్రెచెస్ లో కన్స్ట్రక్షన్ వర్క్స్ యాక్టివ్ గా జరుగుతున్నాయి. NHAI టైమ్ లైన్ ప్రకారం ఈ ఎక్స్ప్రెస్ వేని 2026 అండ్ 27 మధ్యలో ఫేజ్డ్ మేనర్స్ లో ఓపెన్ చేస్తారు. వన్స్ కంప్లీట్ అయితే బెంగళూరు విజయవాడ ట్రావెల్ టైం ఆల్మోస్ట్ 6 to 8 hours కి రెడ్యూస్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేతో రాయలసీమ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ లాజిస్టిక్స్ కారిడార్ గా డెవలప్ అవుతుంది. బద్వేల్ నెల్లూరు ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమని డైరెక్ట్ గా పోర్ట్స్ తో కనెక్ట్ చేసే కీ మిస్సింగ్ లింక్ ని బద్వేల్ నెల్లూరు ఇండస్ట్రియల్ కారిడార్ కవర్ చేస్తుంది. ఇది 4 lane హైవేగా 118.3 kilometers లెంత్ తో వస్తుంది. యూనియన్ క్యాబినెట్ కూడా ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్ ఇచ్చింది, అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం 3,653 crores ఖర్చు చేస్తున్నారు. ఈ కారిడార్ కడప, బద్వేల్ రీజియన్ ని NH16 అండ్ కృష్ణపట్నం పోర్ట్ తో కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల పోర్ట్ డిస్టెన్స్ 34 kilometers రెడ్యూస్ అవుతుంది. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ ఎక్వైజేషన్ స్టేజ్ లో ఉంది. అఫీషియల్ ఓపెనింగ్ డేట్ అనౌన్స్ కాలేదు, కానీ నార్మల్ ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్స్ ని కన్సిడర్ చేస్తే 2028 అండ్ 29 అరౌండ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ రెడీ అయితే రాయలసీమ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ రెడీ అవుతుంది. కోస్టల్ ఆంధ్ర రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే 464 kilometers లెంత్ తో రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే ప్రోగ్రెస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. 16,400 నుంచి 20,000 crores మధ్యలో ఖర్చు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఒడిశా ఘాట్స్ లో టన్నల్స్, డిఫికల్ట్ సెక్షన్స్ ఇలా 90% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. చాలా స్ట్రెచెస్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వేని 2026 ఎండ్ లోపు ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. వన్స్ ఓపెన్ అయితే ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సాలో ఉన్న మినరల్ మైన్స్ కి విశాఖపట్నం పోర్ట్ అండ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ వస్తుంది. దీంతో వైజాగ్ ఒక పోర్ట్ సిటీగానే కాకుండా నేషనల్ లెవెల్ లాజిస్టిక్ గేట్వేగా మారుతుంది. సెంట్రల్ ఆంధ్రాకి బ్యాక్ బోన్ లాంటి రోడ్ హైదరాబాద్ విజయవాడ హైవే. ఈ ప్రాజెక్ట్ లో అరౌండ్ 226 kilometers స్ట్రెచ్ ని 6 lane గా చేయనున్నారు. 10,400 crores అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ DPR స్టేజ్ లో ఉంది. కన్స్ట్రక్షన్ వర్క్స్ 2026 Feb లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ఫేజ్డ్ మేనర్ లో 2028 తర్వాత ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కారిడార్ తో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య బిజినెస్ ట్రావెల్, ఫ్రైట్ మూవ్మెంట్, డైలీ కమ్యూట్ ఫ్రీగా జరుగుతుంది. అండ్ ఆల్సో విజయవాడ అమరావతి ఎకనామిక్ కారిడార్ కూడా గ్రోత్ అవుతుంది. అమరావతి ORR అమరావతి ఫ్యూచర్ ని షేప్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్. అరౌండ్ 190 kilometers లెంత్ తో 6 lane రింగ్ రోడ్ టోటల్ 12 phases లో బిల్డ్ చేస్తున్నారు. ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్స్ కాస్ట్ అరౌండ్ 24,790 crores గా చెప్తున్నారు. DPR ని ఆల్రెడీ NHAI కి సబ్మిట్ చేశారు. అయితే కరెంట్ ఇది ప్లానింగ్ అండ్ అప్రూవల్ స్టేజ్ లో ఉంది. ఈ ORR అమరావతి ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఇండస్ట్రీస్ ఎక్కడ సెటిల్ అవుతాయి, అండ్ ట్రాఫిక్ లాంగ్ టర్మ్ లో ఎలా మేనేజ్ అవుతుందని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చూస్తే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇంటర్నల్గా వైజాగ్ కాకినాడ ఎక్స్ప్రెస్ వే, నెల్లూరు చిత్తూరు ఎక్స్ప్రెస్ వే, అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే కూడా ప్రపోజల్స్లో ఉన్నాయి. కంక్లూషన్: ఇలా 1,550+ kilometers హై స్పీడ్ కారిడార్స్, 75,000 crores ప్లస్ ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ జియోగ్రఫీని కంప్లీట్గా రీడిజైన్ చేస్తున్నాయి. రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ జోన్గా, సెంట్రల్ ఆంధ్రాని క్యాపిటల్ అండ్ సర్వీస్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంజన్గా మార్చడంలో ఈ ఎక్స్ప్రెస్ వే కీ రోల్ ప్లే చేస్తాయి.
ఈ ఎక్స్ప్రెస్ వేస్ జస్ట్ ట్రావెల్ టైం తగ్గించే రోడ్స్ మాత్రమే కాదు, ఇవి ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ క్రియేట్ అవ్వాలని డిసైడ్ చేసే కారిడార్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.